కోకోలి నత్తల నుండి సంగ్రహించిన PAS ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభా బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలి. ఇది నేల యొక్క pH ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. సార్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం చోడవరం విలేజ్లో ఉన్నాం. మన డిస్ట్రిబ్యూటరు తేజ్ అగ్రి ఏజెన్సీస్ రవిగారి ప్రశ్న గారు కలిసి ఒక 5 ఎకరాలు కొర్బోజా పంట వేయడం జరిగింది. దానికి ఆల్ ప్రతిభా ప్రొడక్ట్స్ కోకోలి కాడి నుంచి స్ప్రేయింగ్స్ అన్నీ కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది. అది వాడిన తర్వాత దీని ఈల్డింగ్ కానీ, దిగుబడి కానీ, ఫ్లవరింగ్ ఎలా ఉందో మన డిస్ట్రిబ్యూటర్ రవి గారు అడిగి తెలుసుకుందాం. సార్ రవి గారు ఒకసారి చెప్పండి, మీరు వాడిన తర్వాత ఎలా వచ్చింది అనేటువంటిది. ఇది మనం ఈస్ట్ గోదావరి నల్జర్లో ఉన్నామండి, చోడవరం విలేజ్. సో ఇక్కడ మెయిన్ మనం ఈ క్రాప్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాటర్ మిలన్ అనేది గ్రాడ్యువల్గా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. అసలు మస్క్ మిలన్ కూడా ఒక 2-3 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం, ఫెయిల్ అవుతుంది. సో అసలు ఈ ప్రతిభా ప్రొడక్ట్స్తో అసలు మస్క్ మిలన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వాళ్ళ షెడ్యూల్స్లో ఎలా ఉంటుందని మనం ఈ క్రాప్ని ట్రై చేయడం జరిగింది. ఇది వెరైటీ వచ్చి న్యూ కంపెనీ సన్ రైజ్ వెరైటీ మస్క్ మిలన్. ప్రజెంట్ అయితే క్రాప్ ఇది 63 రోజుల పంట అండి. యావరేజ్గా దీని ఫ్రూట్ సైజ్ వచ్చేసి కంపెనీ ప్రకారంగా 1.5 నుంచి 1.5 కేజీ వరకు వస్తుందండి. సో ఇప్పుడు మనం అంతా డ్రిప్ షెడ్యూల్ కానీ, పైన స్ప్రే షెడ్యూల్ కానీ ప్రతిభా బయోటెక్తే వాడటం జరిగింది. ప్రజెంట్ అయితే డౌనీ అది కంట్రోల్గా ఉండి ప్రజెంట్ అంతా క్రాప్ నీట్గానే ఉంది. టన్నేజ్ అంటారు, ఒకసారి కోసిన తర్వాత మనకు అర్థమైంది. ప్రజెంట్ అయితే ఒక 10 నుంచి 15 టన్నుల మధ్యలో దిగుబడి కనిపిస్తుంది ఎకరానికి. సో అది మనం ఒకసారి హార్వెస్ట్ అయిన తర్వాత ఎంత వస్తుంది ఏంటనేది మనం ఇంకా క్లియర్గా చెప్పడం కుదురుద్ది అన్నట్టు. మెయిన్ దీనికి వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే డౌనీ మిల్యూ. రైతు ఎవరన్నా పెట్టినా వెంటనే చాలామంది ఫెయిల్ అయిపోయేది డౌనీ మిల్యూ దగ్గర. తర్వాత పౌడరీ అని అదొక 20% ఛాన్స్ ఉంది రావడానికి. తర్వాత కంపేర్టివ్గా వాటర్ మెలన్తో పోలిస్తే దీనికి తీగ పగుల సమస్య కంపేర్టివ్గా తక్కువే. అదొక రీజన్ కూడా పెట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ క్రాప్ కింద. ప్లస్ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇవన్నీ మనం పంట యాజమాన్యంలో బేరీస్ చేసుకుని ఈ పంటని కొద్దిగా ప్లేన్ విండో, వర్షాలు వచ్చే టైంలో కాకుండా వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత మనం పెట్టుకుంటే మన పెట్టుబడికి డోకా లేకుండా ఉంటుందని ఒక ఆలోచనతో ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇంకొక 1 వీక్లో హార్వెస్ట్ చేయడం జరుగుద్దండి. పంట ఒక వారం రోజుల్లో దిగుబడికి వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు వరకు మనం ఒక 4-5 ఇయర్స్లో ఈ క్రాప్ ఇక్కడ వచ్చినట్టు ఎక్కడ రాలేదన్నట్టు. ఒకసారి దిగుబడి అయితే ఒకసారి కటింగ్ అయిన తర్వాత చూడాలండి. ఇది ఫ్రూటు ఇంచుమించుగా 1.2 కేజీ పావు నుంచి 300 400 గ్రాముల మధ్యలో ఇంచుమించుగా వేయద్దు అన్నట్టు. ఇప్పుడు 62 రోజులు ఒకసారి మెచ్యూరిటీ చెక్ చేద్దాం మనం. ఇంకా రోజుల ప్రకారం అయితే 67-68 రోజులు కోత పడుతుంది ఇది. ఒకసారి మనం ఈలోపు అసలు మెచ్యూరిటీ ఈ రోజుకి ఎలా ఉందనేది ఒకసారి గమనిద్దాం. ఇది ఇన్సైడ్ ఆరెంజ్ ఫ్లష్ వెరైటీస్ అండి ఇవి. ఓకే, సో ఇంకా కొంచెం కలర్ లైట్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఏదైనా వాటర్ ఒకసారి మనం ఆపుకుంటే కొద్దిగా కలర్, స్వీట్నెస్ కానీ 2 కానీ ఇంప్రూవ్ అవడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. ప్రజెంట్ 62 రోజుల పంట ఇది. ప్రజెంట్ స్టార్టింగ్లో దీనికి బోధి మీద అవని, పొడమి వేయడం జరిగిందండి. తర్వాత ఏదైతే గామా ఎదుగుదలకి, పెప్పో ఫ్లవరింగ్కి, జోకా ఫ్రూట్ గ్రోత్కి ఈ మేజర్గా వాడటం జరిగింది. కోకోలి అనేది అట్లా కాంబినేషన్లో ఇచ్చుకుంటా మైక్రోన్యూట్రెంట్ ప్లేస్లోనేమో జెనెక్స్ A to Z, స్ప్రేయింగ్స్లోనేమో 1, 2, 3, లీఫ్ మైనర్కి, ట్రిప్స్కి 1, 2, 3. ఓకే, కొంత డౌనీకి మన రాక్ స్టారు. ఓకే, ఇలాంటి లాజిక్కు, బెట్టో ఎదుగుదలకి, ఫ్రూట్ సైజ్కి బంపరు, ఇలాంటి ప్రొడక్ట్స్నే డ్రిప్లో నీడ్ అయితే డ్రిప్లో, స్ప్రేయింగ్లో నీడ్ అయితే స్ప్రేయింగ్లో చేసి మనం ఇచ్చుకోవడం జరిగిందండి. ఓకే, సో ప్రజెంట్ అయితే ఈ ఉత్పత్తులతో మనం వచ్చిందన్నట్టు ఇది. సో ఇప్పుడు మనం ఈ పంట 62 రోజులు అయింది కదా, ఇంకొక 4-5 రోజుల్లో మనం కోతకు అనుకున్నాం కాబట్టి ఒకసారి కంపెనీ ప్రతినిధులతో పాటు మన లోకల్గా మన ఇదైతే కోస్టల్ బెల్ట్లో కొద్దిగా కర్బూజా ఎక్కువ చేసే దళారులు కూడా ఒకసారి చేంజ్ చూడటానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఒకసారి కాయ మీద ఒపీనియన్ ఏంటనేది మన జయనారాయణ గారు, ఈశ్వర్ గారు,
మన సీతయ్య గారు రావడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ ఒకసారి మనం సరుకు వస్తే కోసిది వాళ్ళే అన్నట్టు వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకుందాం. కాయ నాణ్యత ఎలా ఉంది ఏంటి, వీళ్ళు ఇప్పుడు వరకు బయట నుంచే తెప్పిస్తున్నారు, లోకల్గా పడిన సరుకు నాణ్యత ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ ఒపీనియన్లో తెలుసుకుందామండి. నా పేరు ఈశ్వరరావు అండి. ఇడ్లీ కర్బూజ అండి. ఇంతవరకు మేము తమిళనాడు వెళ్ళి తెచ్చేవాళ్ళం అండి. అక్కడ అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రశాంత్ గారు, మన రవి గారు వీళ్ళు దీన్ని ప్రోత్సాహం చేసి మంచిగా కాపిస్తున్నారండి. అంచేత ఇంకా అక్కడికి వెళ్ళేవాళ్ళు మాకు ఇక్కడ రవాణా ఖర్చు తగ్గుతుందండి. తర్వాత ప్లస్ అక్కడ మీద ₹2 తక్కువ వస్తుంది. ఇక్కడ దీన్ని ఫ్రెష్గా ఏ రోజుగా రోజు కోసి పట్టుకెళ్తున్నామండి. అక్కడ నుంచి అయితే 4-5 రోజులు పట్టేదండి. ఇక్కడ వెళ్ళక డ్యామేజ్ వచ్చేది. అలా కాకుండా చక్కగా ఏళ్ళకి వస్తున్నామండి. మధ్యాహ్నం సాయంకాలం గల అమ్మకంలోకి వెళ్ళిపోతుందండి. రేపు నుంచి చక్కగా ఇళ్ళ నుంచి 2-3 రోజులు చక్కగా అమ్ముకొచ్చండి. అంచేత మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు మంచిగా దిగుబడి వస్తుంది. స్వీట్ కూడా అలా ఉంటుందండి. ఇంతవరకు బయట నుంచి తెచ్చిపోయామండి. బయటకు వెళ్ళి పని లేదండి. ఇప్పుడు మనకి వీళ్ళు విత్తనాలు ఇప్పించి మందులు ఇప్పించి రైతులను ప్రోత్సాహం చేసి జాగ్రత్తగా పండిస్తున్నారండి. అక్కడ మీద ఎక్కువ పండిస్తున్నారండి. ఇక్కడ అంచేత మనకి ఎక్కువ దిగుబడి వస్తుందండి, ఎక్కువ ఆదాయం వస్తుంది. స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుందండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది మంచి క్వాలిటీ అండి. ఇది మంచి కలరు, మంచి బాగుందండి. కోకో లేని మందు వాడిన చోట అంత మంచి క్వాలిటీ వచ్చిందండి. ఇది ఆ క్వాలిటీ మంచిగా ఉంది. మంచిగా ఒక 4-5 రోజులు నిల్వ ఆగుద్దండి. చక్కగా తయారైంది. ఇబ్బంది ఏమీ లేదండి. రంగు బాగుంది, లోపల రంగు తెలిసింది కనిపిస్తుంది కదండి. అంత స్వీట్నెస్ బాగుందండి. కొనుక్కునే కూడా బాగుంది అంటున్నారండి అందరూ. అంచేతనే వచ్చి కొంటాకు వచ్చానండి. ఇది కరెక్ట్గా ఆదివారం కానీ సోమవారం కానీ కటింగ్ పెడతామండి. ఇది ఇది మనకి నోన్యూ సీడ్స్ వాళ్ళది సన్ రైజ్ అనే వెరైటీ. ఇది కర్బూజా. ఇది యాక్చువల్గా ఎక్కువగా మనకి కడప, అనంతపురం ఆ ఏరియాలోనే పండిస్తారు. ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పండించడం జరుగుతుంది. కానీ మనం అనుకున్న దిగుబడి రావట్లేదు, అనుకున్న నాణ్యత కూడా రావట్లేదు. గత సంవత్సరం నుంచి మనం ఈ ప్రతిభ బయోటెక్ తాలూకా ఏవైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ వాటిల్ని మనం పుచ్చకు వాడడం జరిగింది. సేమ్ అదే తరహాలోనే కర్బూజాకు వాడితే ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో ట్రై చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేసినా సరే కూడా ఇంత దిగుబడి కానీ, ఇంత నాణ్యత కానీ, పంట కూడా ఇంత పర్ఫెక్ట్గా రాలేదన్నట్టు. ఇప్పుడు ఈ పంట చూస్తే మనకి 63 రోజులు స్టేజ్లో ఉందన్నమాట. మన కాయ గ్రోత్ వచ్చేసరికి కేజీ నుంచి కేజీన్నర వరకు వస్తుందన్నమాట. మనకి ఇది యాక్చువల్గా ఇక్కడ లోకల్ ట్రేడర్స్ అందరూ కూడా కడప నుంచి, అనంతపూర్ నుంచి తెప్పించుకుంటారు. అక్కడ వచ్చేసరికి టన్ను వచ్చేసరికి 20 నుంచి 25 వేల వరకు అక్కడ కొనుబడి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం పుచ్చ ఏ విధంగా అయితే ఇక్కడ పండించగలుగుతున్నాం, కర్బూజాను కూడా అదే విధంగా పండించగలిగితే మనకి ఫార్మర్కి కన్వీనియంట్గా ఉంటుంది, ట్రేడర్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు అనమాట. దీనికి మేజర్గా మనం ఉపయోగించిన ప్రోడక్ట్స్ ఏంటంటే మన ప్రతిభ బయోటెక్ వాళ్ళ ఆర్గానిక్ ఏవైతే ఉన్నాయో అవని, పొడమి, కోకోలి వీటితో పాటు మనకి గామా, జూకా, క్యాండీ ఇవన్నీ కూడా వాడడం జరిగింది. పైన స్ప్రేయింగ్స్ కూడా దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం డౌన్ మిల్ ఎక్కువగా వస్తుంది. దానికి మనకి రాక్ స్టార్ కానీ, టిప్ టాప్ కానీ ఇవన్నీ కూడా వాడడం జరిగింది. ఈ విధంగా వాడడం వల్ల ఇంత క్వాలిటీ, ఇంత సైజు మంచిగా వచ్చిందన్నట్టు. మనకి ఈ ప్రతిభ బయోటెక్ తాలూకా ఏవైతే మనమే ఫస్ట్ ఎక్కడ రైతుకి ఇచ్చే కంట ముందు ఇది మనం చేస్తున్న ఫీల్డ్. ఇది ప్రత్యేకంగా దీన్ని మనం టెస్ట్ చేసాం కాబట్టి రైతులు కూడా మనందరికీ కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మనం చూసాం కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన తేజ అగ్రి ఏజెన్సీస్ నల్లజర్లలో జరుగుతాయి. మన కాంటాక్ట్ వచ్చేసరికి 9550765657. సో ఈ పంట మీద ఏమైనా సలహా కావాలన్న వాళ్ళు 8790971173కి ఒకసారి సంప్రదిస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు చెప్పడం జరుగుతుందండి.